ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది. ఇక చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. అలాగే ఇక్కడ ఒక విక్ ఫామ్ చేసి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి కింద ఉంటాయి కాబట్టి వాళ్ళని తిన్నికే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. అలాగే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడున్న బయ్యర్స్ ని అలాగే ఇక్కడున్న బయ్యర్స్ ని స్టాప్ లాసెస్ తిన్నికే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి అనేది వచ్చింది. క్లోజింగ్ టైమ్ లో చాలా మంది రీటైల్ ట్రేడర్స్ పీ సైడ్ అనేది తీసుకుపోయి ఉంటారు BTST. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ లో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదు కాబట్టి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్లైడ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ చూడండి, మార్కెట్ లో సెల్లర్స్ తో పాటు బయ్యర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది. మార్కెట్ ఒక డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడికి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. కిందికి రాగానే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఒక డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి బ్రేక్అవుట్ చేసిందండి. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ నిన్నైతే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే డే లోన్ గిటంగా బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ రిస్కీ అనేది అయ్యింది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. ఫామ్ చేసి బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే డే హై దాకా మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అనేది చేయాలి. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తే మనకు టార్గెట్ అనేది హిట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మన టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ డే హైని బ్రేక్అవుట్ అనేది చేసిందండి మార్కెట్. మళ్ళీ ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అనేది నేను ఇక్కడ గ్రాబ్ అనేది చేశానండి. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.